ఒక చిన్న హట్ లాగా మొత్తం టీ ఎస్టేట్స్. కోటగిరిలో ఈ ప్రాపర్టీ బుక్ చేసుకున్నాము ఎయిర్బిఎన్బిలో. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. హిల్స్ డైరెక్ట్ రూమ్ నుంచి హిల్ వ్యూ వస్తుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను లింక్ కూడా, మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. రూమ్ నుంచి వ్యూ అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మేము బయటకు వచ్చాము. ఇక్కడ అంతా లైక్ మౌంటైన్స్ ఉన్నాయి అండ్ బర్డ్స్ హమ్మింగ్ కూడా మీకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ యా, ఒకవేళ మీరు కోటగిరికి ప్లాన్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మా రూమ్ నుంచి ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ అది ఒక ఐ థింక్ 500-600 మీటర్స్ వాక్ ఉంది. సో జస్ట్ లైక్ మీరు చూస్తే ఆ ఏరియాలో అనమాట, అక్కడ ఒక చిన్న హట్ లాగా ఉంది. సో ఆల్రెడీ 5:30 అయిపోయింది. సో మా ప్రాపర్టీ ఓనర్ ఏమో అక్కడికి వెళ్ళొచ్చు చూడొచ్చు అన్నారు. బట్ ఈవినింగ్ బాగా డార్క్ అవ్వకముందే లోపలికి వచ్చేయాలి అన్నారు. ఎందుకంటే లైక్ లెపర్డ్స్ అండ్ ఆల్ కూడా, బైసన్స్, ఇంకేముంటాయి అన్నారు, బేర్స్ ఉంటాయంట. సో అందుకని తొందరగా చూసేసుకొని వచ్చేస్తాం. సో అది ప్రాపర్టీ, అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, అది ప్రాపర్టీ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇటువైపు వెళ్తే టీ ఎస్టేట్ లాగా ఉంది, అక్కడి నుంచి వ్యూ. అటా వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. సో చిన్న ఒక లైక్ హట్ లాగా ఉంది, అక్కడ ఎవరు లేదు. బట్ యా, సో నైస్. సో సన్సెట్ అటువైపు ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ ఇటువైపు సన్ రైజ్ ఉంటుంది. రేపు మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ అప్పుడు కూడా వస్తాం. నితిన్ he's enjoying the view. ఎటు ఏమున్నాయి? కాన్షియస్ అయిపోయింది. హై ఫై. సో ప్రజెంట్ అయితే మేము సన్ రైజ్ పాయింట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో ఇప్పుడు 5:20 అవుతుంది. 6 o'clockకి సన్ రైజ్ అని ఉంది. సో ఇప్పుడే కొంచెం వెలుతురు వస్తూ ఉంది. సో ఇలా ఉందన్నమాట స్కై అంతా. సో మళ్ళీ నిన్న వెళ్ళిన పాయింట్కి వెళ్తే అక్కడి నుంచి సన్ రైజ్ కనిపిస్తుంది అని చెప్పారు ఈ ప్రాపర్టీ ఓనర్. సో లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే సన్ రైజ్ అయిపోయింది. సో సన్ ఇక్కడ ఉంది. సో సన్ రైజ్ టైం ల్యాబ్స్ తీసాను అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ లాస్ట్లో అయితే సన్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేసినట్టు అనిపించింది క్లౌడ్స్లో నుంచి. సో ఇలా వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు టీ ఎస్టేట్స్ అన్నీ బ్యూటిఫుల్. సో ఇప్పుడైతే నిన్న వచ్చిన ప్లేస్కే వచ్చాము మళ్ళీ. సో ఇక్కడ ఇదైతే వ్యూ పాయింట్ అని చెప్పారు. సో ఇక్కడికి వ్యూ పాయింట్ అయితే బాగుంది, కానీ కొంచెం వేలో అంటే బుషెస్ అలాగా ఉన్నాయి, అంటే క్లియర్గా లేదు, కొంచెం స్కేరీగా ఉంది. బట్ దెన్ వన్స్ మీరు రీచ్ అయ్యాకైతే చాలా బాగుంది. సో వన్స్ సన్ రైజ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సన్ మౌంటైన్స్ వెనకాల, హిల్స్ వెనకాల ఉంది. అండ్ మొత్తం టీ ఎస్టేట్స్, గ్రీనరీ.